వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. వరంగల్ ఎల్లం బజార్ లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా 40 అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలలో POP విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు. ఇక జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడము, అలాగే భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని సంజీవ్ తెలియజేశారు. హైదరాబాద్ గణేశునికి ఇటుగా వరంగల్ ఎల్లమ్మ బజార్లో భారీ గణేశ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆకుతోట సంజీవ్. నేను ఎక్స్ భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్ను. శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అని అంటే, హైదరాబాదు తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ వరంగల్ వచ్చేసింది. ఎవరు చూడు హైదరాబాద్ ఖైరతాబాద్ అనే పేరు వస్తుంది. మన వరంగల్కి కూడా ఒక ఖ్యాతి ఉన్నది. కాకతీయులు ఏలిన రాజ్యం మనకు కూడా ఎందుకు మనం వెనకబడాలి అనే ఒక తాటుతోని మనకు కూడా హైదరాబాద్ పోని వాళ్ళు మన వరంగల్లో మా వరంగల్లో మేము పెడుతున్న మన గర్వంగా చెప్తున్న విధంగా ఒకసారి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం అనుకున్నాం. పోయిన సంవత్సరం ఒక 15 ఫీట్ల వినాయకుడిని పెట్టి ఈసారి పెద్దగా పెడదాం, ట్రై చేద్దాం అనుకొని అమ్మవారి ఆశీస్సులతోటి స్టార్ట్ చేశాను. మీ మీడియా మిత్రులు, మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో కూడా ఇది మా భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నది. మరి ఈ 40 ఫీట్ల వినాయకుడిని ఒరిస్సా కళాకారులచే నిర్మించబడుతున్నది. మా శిల్పి జయదేవ్ అని 8 మంది కళాకారులు వచ్చారు. ఇక్కడికి వచ్చి గత 20 రోజుల నుంచి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇంకొక 10 రోజులలో విగ్రహం కంప్లీట్ అవుతుంది. వరంగల్లో చెరువులు లేవు. వేద పండితులతో 11 మంది అయ్యగారులు ఉంటారు. 11 మంది అయ్యగారులతో అభిషేకాలు చేసుకుంటూ ఇక్కడనే ఫైర్ వాళ్ళను DFOలతో మాట్లాడి ఇక్కడనే ఫైర్ ఇంజన్లతోటి పాలతోని నిమజ్జనం చేయాలని మా సమితి మా కమిటీ ఒకటి మేము నిర్ణయించుకున్నాము. ఇక్కడే ఫౌంటైన్ లెక్క కట్టేసి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాగడి మన ఉనక గడ్డి ఎదురు బొంగులతోనే తయారైంది. ఇది ప్యూర్ ఏకో అన్నట్టు మొత్తం అందరూ కూడా మట్టి వినాయకుడిలే పెట్టుకోవాలని, చిన్న వినాయకుడే మట్టితో చేస్తారు అనేది కాకుండా ఇంత పెద్ద 40 ఫీట్ల వినాయకుడిని కూడా మట్టితో చేయొచ్చు అనే దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నామండి. పిల్లలు అంటే మా కొడుకు వచ్చేసి 4 ఇయర్స్, పాప వచ్చేసి 6 ఇయర్స్. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ విగ్రహం పెట్టడం జరుగుతున్నది. డాడీ మనం వరంగల్లో కూడా ఖైరతాబాద్ దగ్గరికి మనం పోవద్దు, మన వరంగల్లో కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టు డాడీ అని మా పిల్లలు చెప్పడంతో ఇంత అది చేస్తున్నాము. నా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉందండి. 25 లక్షలు అనుకుంటున్నామండి మొత్తం వినాయక చవితి ఖర్చు అంతా. మొత్తం అంతేకాకుండా 9 రోజులు అభిషేకాలు ఉంటాయి, 9 రోజులు హోమాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకు భక్తులకు తెలియజేసేది ఏమనగా అంటే, హోమాలల్లో టికెటు అనేది ఏమి లేకుండా డైరెక్ట్ వచ్చి పూజ చేసుకొని వెళ్ళడమే. ఎలాంటి టికెట్ లేకుండా ఒక 6 ఫ్యామిలీస్కు డైలీ 6గురికి హోమాలు కూర్చునేందుకు కల్పిస్తుంది. వాళ్ళకి ఉన్నది వాడ సహకారం ఉన్నది. వాడల యొక్క ప్రజల సహకారంతో, అందరి మీడియా మిత్రులతోటి, ప్రెస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ పరంగా కూడా అందరికీ ఇంటిమేట్ చేసి, పొలిటికల్గా కూడా ఇంటిమేట్ చేసి ఇది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వరంగల్లో ఇంత పెద్దది పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం హైదరాబాద్ పేరెత్తే దానికంటే మన వరంగల్లో కూడా ఇంత పెద్ద వినాయకుడు ఉన్నదని డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా కూడా
చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. मैं उड़ीसा से आया हूँ, मलकानगिरी डिस्ट्रिक्ट से, और यहाँ पे जो बड़ा मूर्ति भी काम कर रहा हूँ ये संजू अंकल का है। और हमारा जो सेठ है, ऑनर है कार्तिका मैम ने मुझे बोला है कि 40 फीट का मूर्ति करना है, तो मैं इसके लिए तैयार हो गया। और इस औरंगल डिस्ट्रिक्ट में इतना बड़ा मूर्ति करने का जो सौभाग्य मुझे मिला है, मैं अपने आप को धन्यवाद भाग्यशाली मानता हूँ और मेरा गुरु का आशीर्वाद है, इसीलिए मैं कर पा रहा हूँ। इसमें बोले तो नाटा, बल्ली, बाग और घास और रगड़ मिट्टी ये सब मिला करके जो सामान नेचुरली जो सामान होता है वही सामान हम लोग यूज़ करके एक मतलब पीओपी से दूर रखकर जो नेचुरली तरीके से जो मूर्ति तैयार होता है वही तरीके से हम लोग किए हैं, जो कि हमारा मोदी जी का जो मिशन है स्वच्छ भारत मिशन, उसी हिसाब से हम लोग नेचुरल तरीके से हम लोग जो मूर्ति तैयार किए हैं। इसके लिए मैं अपने आप को भी गुरु का आशीर्वाद मानता हूँ और संजू अंकल का भी मैं धन्यवाद देता हूँ कि इतना बड़ा कार्य मेरे ऊपर सौंपा है, इसीलिए मैं संजू अंकल को भी मैं धन्यवाद देता हूँ और हृदय से नमन करता हूँ। నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల నుంచి వినాయకులను పెట్టడం అనేది ఆనవాయితీగా ఓరుగల్లు మహానగరంలో జరుగుతుంది. కానీ ఈ గల్లీలో కేవలం మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని సూటిగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ను వరంగల్ మహారాణి తీసుకొచ్చినటువంటి ఘనత ఇక్కడ ఎల్లం బజార్లో మా సంజు బాబాయ్ ఆయనకే దక్కుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసి నేర్చుకోవడం ఏంటంటే ఇంతకుముందుకు సంజు గారు చెప్పినట్టు చిన్న విగ్రహమే కాదు పెద్ద విగ్రహమైనా మట్టితోటి చేసి మనము స్వామివారిని ఏ రూపంలో అయినా చూపెట్టుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ను ఇక్కడ తీసుకొని రావడం నిజంగా సంతోషకరం. ఓరుగల్లు మహానగరానికి ఒక అత్యద్భుతమైనటువంటి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక నెల 2 నెలల నుంచి ఎంతోమంది శిల్పులు కష్టపడి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడం నిజంగా వరంగల్లో మేము పుట్టినందుకు నిజంగా గౌరవపడుతున్నాం. భారీ విగ్రహాన్ని 40 ఫీట్ల అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి సంజు గారి ఫ్యామిలీకి మరియు వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. వరంగల్ ఉమ్మడి జిల్లా కరెస్పాండెంట్ చందు.